పల్నాడు జిల్లా గురిజాల పట్టణంలో పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నారనే సమాచారంతో గురిజాల డీఎస్పీ జగదీష్ పట్టణంలో ఉన్న షాపులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గురిజాల డీఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు గురిజాల మాచర్ల నియోజకవర్గాల్లో స్కూళ్లు మరియు కాలేజీలకు సమీపంలో 100 మీటర్ల దూరంలో ఉన్న షాపుల్లో పొగాకు ఉత్పత్తుల్ని అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 10 షాపుల్లో ధూమపానానికి సంబంధించిన వస్తువులు దొరకడంతో జరిమానా విధించామని అన్నారు. స్కూళ్లు, కాలేజీల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల సమీపంలో ఉన్న షాపులలో పొగాకు ఉత్పత్తులను అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే షాపులు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. గురజాల అలాగే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచ్ మీన్స్ గురజాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. విచ్ మీన్స్ సేఫ్ క్యాంపస్, క్లీన్ క్యాంపస్. ఏ స్కూల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, వాటన్నిటిలో ఒక 100 yards రేడియస్లో ఎక్కడా కానీ మనకి టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా సేల్కి ఇవ్వడానికి లేదు. అమ్మకూడదు, కొనకూడదు. అట్ ద సేమ్ టైం అక్కడ డిస్ప్లే కూడా చేయకూడదు. అలానే ఈ స్కూల్ పిల్లలకి ఆటోమేటిక్గా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇక్కడ ఈ 100 yardsలో తీసుకుంటే. సో రీజన్ బిహైండ్ బ్యాన్ ఏంటంటే 100 yardsలో ఇది మెయిన్ రీజన్. మేము ఇది చేస్తుంది కోట్పా అనే యాక్ట్ ఉంది, కమర్షియల్ టొబాకో ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రొహిబిషన్ యాక్ట్. దాని రిలేటెడ్లో సెక్షన్ 6B, 6A అండ్ సెక్షన్ 4 ఈ 3 sections కింద కాంపౌండబుల్ అఫెన్సెస్ కింద ఏవైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేస్తాము. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్, పెద్ద సమక్షంలోనే సీజ్ చేసి వాళ్ళకి అక్కడే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఈ సీజ్ చేసిన వాటిని అందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఈ టొబాకో ప్రోడక్ట్స్ కానీ, పాన్ బళ్ళు కానీ ఏవైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా నేను అవేర్నెస్ క్రియేట్